శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ విష్ణు సహస్రనామ వ్యాఖ్యాన గ్రంథము శ్రీ మహాకృతమర్జునం వృషాకపి ఘట్టమునందరి 172వ నామము మహాబలః. ఈ నామాన్ని స్మరించుకునే ముందు నామానికి సంబంధించిన శ్లోకాన్ని ఒకసారి మననం చేసుకుందాం. వేద్యో వైద్యః సదా యోగీ వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమానమేయ ఆత్మా మహాద్రిధృక్. మహాబలః శ్రీ శంకర భాష్యానుసారము బలినామపి బలవత్వాత్ మహాబలః. అనేక మంది బలశాలులలో మిక్కిలి బలము గలవాడు గాన మహాబలః అనబడును. ఆయా అవతారముల యందు మానవ రూపంలో ఉన్నప్పటికీ కూడా మహాబలశాలులకు కంస, చాణూర, ముష్టికాదులను, రావణ, కుంభకర్ణాది అనేకులను సంహరించగలిగను. దేహములలో దేహబలమై, ఇంద్రియములలో ఇంద్రియబలమై, మనస్సులలో మనోబలమై, బుద్ధిలో బుద్ధిబలమై వెలుగు చైతన్యమే మహాబలమై ఉన్నది. బలం బలవతామస్మి అని గీతలో చెప్పినట్లుగా బలవంతులలో బలమును నేనే అని శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నారు. కనుక పరమాత్మ మహాబలః అనబడింది. యోధాగ్రేసరుడీ హలాయుధుడు, యోధాగ్రేసరుడీ హలాయుధుడు, లోకోత్కృష్ట మహాబల శ్రీధౌరేయుడు కృష్ణుడు. లోకోత్కృష్ట మహాబల శ్రీధౌరేయుడు కృష్ణుడు అని పోతన భాగవతం దశమ స్కంధం పూర్వార్ధంలోను, అదేవిధంగా పోతన భాగవతం తృతీయ స్కంధంలో కర్దముడు శ్రీహరిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు. తలపోయగ అప్రాకృత బలయుక్త చతుర్భుజాది భవదవతారంబులు నీకనురూపములై పొలుపొందుంగాదే పరమపురుష మహాత్మా. భవదవతారంబులు నీకనురూపములై పొలుపొందుంగాదే పరమపురుష మహాత్మా. ఓ పరమపురుష, మహాత్మా, ప్రకృతికి సంబంధించని బలంతో కూడిన 4 బాహువులు మొదలైనవి గల నీ అవతారాలు నీకు తగినవైనవిగా అలరారుతూ ఉన్నాయి అని స్మరించినట్లుగా చెప్పబడింది. పరమేశ్వరుడు అందరికన్నా బలవంతుడు. జగత్తులోని అందరికీ శక్తిని ఇచ్చేది అతడే. అతడిచ్చిన బలంతోనే రాజులు రాజ్యాలు ఏలుతూ ఉన్నారు. అర్జునుడు మహావీరుడు. పాశుపతాస్త్రం కోసం అతడు తపస్సు చేసినప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అర్జునుడి చేతిలో ఓడిపోతాడు. ఒకసారి సైంధవుడు తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైనప్పుడు వరం కోరుకోమని అడిగితే, నేను ఒకరోజు పాండవులను అందరినీ గెలవాలి అని అడుగుతాడు సైంధవుడు. దానికి శివుడు, అర్జునుని తప్ప మిగిలిన వారిని అందరినీ గెలుస్తావు, ఎందుకంటే అర్జునుని గెలవడం నాకే సాధ్యం కాదు అని చెప్తాడు. అంతటి మహావీరుడు అర్జునుడు. అతడికి ఆ బలాన్ని, శక్తిని ఇచ్చింది కూడా పరమేశ్వరుడే. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత పాండవులు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు అవతారం సాధించాడు. ఆ మాట విని కృష్ణుని యొక్క భార్యలందరినీ సురక్షితంగా తెమ్మని అర్జునుడిని పంపిస్తాడు ధర్మరాజు. కృష్ణుని అష్టభార్యలను తీసుకువస్తూ ఉంటాడు అర్జునుడు. దారిలో దొంగలు వీరి నగలు మొత్తం దోచేస్తారు. అచేతనుడై చూస్తూ ఉంటాడు అర్జునుడు. దొంగలను ఎదిరించడానికి అతనికి శక్తి చాలదు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి తాను ఇచ్చిన శక్తిని తనతో పాటు తీసుకువెళ్ళిపోయాడు. ఈ రకంగా జగత్తులోని అందరికీ, అన్నింటికీ శక్తిని, బలాన్ని ఇచ్చేది పరమేశ్వరుడే. ఇతరుల సహాయం లేకుండా సంకల్ప మాత్రం చేతనే చేస్తాడు కాబట్టి శ్రీమన్నారాయణుడు మహాబలః అనబడుతున్నాడు. తరువాత 173వ నామము మహాబుద్ధి. శ్రీ శంకర భాష్యానుసారము బుద్ధిమతామపి బుద్ధిమత్వాత్ మహాబుద్ధి. గొప్ప బుద్ధి గలవాడు. బుద్ధిమంతులలోకెల్లా బుద్ధిమంతుడు. మిక్కిలి తెలివి గలవాడు. తనను గురించి తెలుసుకున్న ఆకాంక్ష గలవారికి ఆ తెలుసుకొనగల బుద్ధిని ఆయనే ప్రసాదిస్తాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అను మహావాక్య స్వరూపుడు. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయంలో
యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి అత్ర న చైవాయం స్థితిశ్చలతి తత్వతః. యోగాభ్యాసము చేతను సాధన చేతను మనస్సు నిగ్రహింపబడును. ఇంద్రియ విషయముల నుండి మరలి వాసనారహితమగును. మనస్సు ఆత్మయందులయమగును. పరమాత్మ సుఖస్వరూపుడు. పరమానందమే తన స్వరూపముగా గల పరమాత్మను దర్శించిన అనుభవమునర్చుకున్న వారికి ఆ పరమానందము లభించును. పరమాత్మ యొక్క ఆనందము లౌకికానందము వంటిది కాదు. అది ఆత్యంతికము, అనగా అంతము లేనట్టిది. లౌకిక సుఖములకు ఒక హద్దు ఉన్నది, కానీ ఆ సుఖమునకు హద్దు లేదు. లౌకిక సుఖములు ఇంద్రియములచే అనుభవింపబడును, కానీ పరమాత్మ సుఖము ఇంద్రియములచే అనుభవింపలేనట్టిది. అది బుద్ధిగ్రాహ్యమని శ్రీకృష్ణుడు చెప్పాను. ఇచట బుద్ధి అనగా నిర్మలమైన బుద్ధి అని అర్థం. బుద్ధి నిర్మలమైనప్పుడు తన ఉపాధిని కోల్పోయి అదియే ఆత్మ అవుతుంది. అట్టి నిర్మల బుద్ధికే ఆత్మసుఖము అనుభూతమవుతుంది. బుద్ధి అత్యంత శుద్ధమైనప్పుడు ఉప్పుగల్లు సముద్రంలో కలిసి సముద్రమే అయినట్లుగా అదియే పరబ్రహ్మం అవుతుంది. ఆ బుద్ధికి మాత్రమే పరమాత్మ యొక్క పరమానందము అనుభవానికి వస్తుంది. నిర్మలమగు బుద్ధి పరబ్రహ్మమే అవుతుంది. అదియే మహాబుద్ధి. కనుక పరమాత్మ మహాబుద్ధి అగును. పోతన భాగవతం 10వ స్కంధం పూర్వార్ధంలో శ్రీ శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజుతో 64 విద్యలు 64 దినంబులంతనవారల్ నెరవాదులైన కథమున నెరికొక్క కనాటి వినికి నేర్చిరి ఇలేశా అని చెప్పినట్లుగా కలదు. మహతీ బుద్ధి యస్య సహ మహాబుద్ధి. గొప్ప జ్ఞానము కలవాడు మహాబుద్ధి అనబడుతున్నాడు. ఏ రకమైన సంశయాలు భ్రమలు లేనటువంటి జ్ఞానము గలవాడు గనక శ్రీమన్నారాయణుడు మహాబుద్ధి. తరువాత 174వ నామము మహావీర్య. శ్రీ శంకర భాష్యానుసారము మహదుత్పత్తి కారణం అవిద్యాలక్షణం వీర్యమస్య ఇది మహావీర్య. ఈ బ్రహ్మాండమును సృష్టించి పోషించి లయమనర్చుటకు అనంతమైన శక్తి సామర్థ్యములు అవసరం. నిర్గుణుడైన పరమాత్మ సృష్ట్యాదులనర్చుటకు మాయాసహితుడు కావలను. ఆ మాయయే అవిద్య. వీర్యమనగా సృజనాత్మక శక్తి. అవిద్యను వీర్యశక్తిచే మహత్తును సృష్టించి తద్వారా ప్రపంచ సృష్టి స్థితి లయములను జరుపుటచే మహావీర్య అనబడును. పోతన భాగవతం 3వ స్కంధంలో మైత్రేయుడు విదురునితో సకల జీవులకెల్ల ప్రకట దేహము ఆత్మనాథుండు పరుడు నానా విధైక మతి ఉపలక్షణమహితుండునగు భగవంతుండు సృష్టి పూర్వంబునందు. భగవంతుండు సృష్టి పూర్వంబునందు ఆత్మీయ మాయాలయంబునోదిన విశ్వగర్భుడై తాన ఒక్కటి వెలుంగు. పరమాత్ముడభవుండు పద్రష్ట అయ్యు వస్తు అంతర పరిశూన్యుడగుట చేసి ద్రష్టగాకుండు మాయా ప్రధాన శక్తి నతుల చిచ్చక్తి గలవాడు నవ్వుచు తన్ను లేని వానిగా చిత్తంబులోనదలచి ద్రష్టయగుతన భువన నిర్మాణ వాంఛ. మహద్వీర్యం యస్య సహ మహావీర్య. గొప్ప వీర్యము కలవాడు. వీర్యము అంటే వికారములు పొందడానికి తగిన కారణము ఉండి కూడా వికారము పొందకుండా ఉండడం. పరమేశ్వరుడు ఎల్లవేళలందు ఒకే స్థితిలో ఉంటాడు. సృష్టిలో చిన్నగా ఉన్న పిల్లవాడు పెద్దవాడవుతాడు, పెద్దవాడు ముసలివాడవుతాడు, ముసలివాడు మరణిస్తాడు. ఈ రకంగా జీవి యొక్క రూపం మారుతుంది. దీన్నే వికారం పొందడం అంటాం. అంటే తనకున్న ఆకారం కోల్పోయి ఇంకో రూపం రావడం అన్నమాట. పరమేశ్వరునికి అసలు రూపం అనేదే లేదు. అలాంటి వాడి రూపం మారడం ఎలా వీలవుతుంది? అందుచేతనే పరమేశ్వరుడు ఏ వికారాలు లేనివాడు మహావీర అనబడుతున్నాడు.
తరువాత 175వ నామము మహాశక్తి. శ్రీ శంకర భాష్యానుసారము మహతీ శక్తి సామర్థ్యమస్య ఇది మహాశక్తి. పరమాత్మ అఘటనాఘటన కుశరుడు. అనేక అవతారములలో అసాధ్యమైన అనేక కార్యములాచరించి భక్తులను ప్రపంచాన్ని రక్షించి ఉన్నారు. ఊహింపనలవిగానట్టి గోవర్ధనోద్ధరణాది మహాకార్యములు నిర్వహించు గొప్ప శక్తి ఆయనకు కలదు. అచింత్య శక్తి అనే ఉపనిషద్వాక్యం ద్వారా చింతించి ఆలోచించి కూడా తెలుసుకొనలేని శక్తి గలవాడు అను ఉపనిషద్వాక్య ప్రమాణంచే మహాశక్తి అనబడిన. పోతన భాగవతం 4వ స్కంధంలో అరయన్నభ్రతమ ప్రభల్మును నభంబందొప్పగాతోచి క్రమ్మర వీక్షింపగనందెలేని గతి బ్రహ్మం బందు ఈ శక్తులున్ పరికింపన్ త్రిగుణ ప్రవాహముననుత్పన్నంబులై క్రమ్మరన్ విరతిన్ బొందుచునుండుగావున క్రమ్మరన్ విరతిన్ బొందుచునుండుగావున హరిన్ విష్ణున్ భజింపందగున్ హరిన్ విష్ణున్ భజింపందగున్ అని నారద మహర్షి చెప్పినట్లుగా కలదు. నిమిత్త, ఉపాదాన, సహకారి అనే 3 కారణాలు తానే అయిన గొప్ప శక్తి గలవాడు ఎవరో. ఉపాదాన కారణం అంటే ముఖ్యమైన కారణం, అనగా ఇది లేకపోతే అది జరగదు. ఉదాహరణకి పాలు లేకుండా పెరుగు రాదు కదా. అట్లానే నిమిత్త కారణం అంటే ఇది అదిగా మారడానికి నిమిత్తమైనది. అంటే మట్టి కుండగా మారడానికి కారణం కుమ్మరివాడు. సహకారి కారణము అంటే ఈ మార్పులో నిమిత్తానికి సహకారి. కుమ్మరి కుండలు చేయడానికి సహకారి అయిన కర్ర, కుమ్మరి సారె ఇట్లాంటివి. కాబట్టి మట్టి కుండగా మారడానికి కుండకు ఉపాదాన కారణం మట్టి, నిమిత్త కారణం కుమ్మరి, సహకారి కారణము కర్ర, సారె మొదలైనటువంటివి. ఈ జగత్తు ఏర్పడడానికి ఈ 3 రకాలైన కారణాలు ఆ పరమాత్మయే. అందుచేత పరమేశ్వరుడు మహాశక్తి. తరువాత 176వ నామము మహాద్యుతి. శ్రీ శంకర భాష్యానుసారము మహదీద్యుతిర్బాహ్యాభ్యంతరాచాస్య ఇది మహాద్యుతి. స్వయం జ్యోతి, జ్యోతిషాంజ్యోతి ఉపనిషద్వాక్యములు ప్రమాణం. పరమాత్మ యొక్క బాహ్యాభ్యంతరములందు వ్యాపించి ఉన్న గొప్ప చైతన్య శక్తియే మహాద్యుతి అనబడు. భగవంతుని ప్రకాశము తేరిపాల చూడ శక్యము కానిది. పోతన భాగవతం 10వ స్కంధం ఉత్తరార్ధంలో అతి విభవంబునంతనరి ఆత్మతనుద్యుతి తేజరిల్లగా హితులు పురోహితుల్ వసుమతీషులు మిత్రులు బాంధవుల్ బుధుల్ సుతులును మాగధుల్ కవులు సూతులు మంత్రులు భృత్యులున్ శుభస్థితి గొలువంగనొప్పే ఉడు సేవితుడైన సుధాంశుడోయనన్. మిక్కిలి వైభవంతో తన శరీరకాంతి వెలుగగా ఆప్తులు, పురోహితులు, రాజులు, స్నేహితులు, చుట్టాలు, పండితులు, తనయులు, స్తుతిపాఠకులు, మంత్రులు, సారథులు భక్తితో పరివేష్టించి సేవింపగా నక్షత్రాలచే సేవించబడుతున్న చుక్కల్లో చంద్రుడా అన్నట్లుగా శ్రీకృష్ణ భగవానుడు ప్రకాశించినారట. పోతన భాగవతం 8వ స్కంధంలో ఒక వేయక్కులు కూడిగట్టి కరువై ఉద్యత్ప్రభాభూతితో ఒక రూపై సనుదెల్చు మాట్కి హరితానొప్పారే ఆవేలుపుల్ వికలాలోకనులై విషన్నమతులై విభ్రాంతులై మ్రోలగానక శంకించిరి కొంత ప్రొద్దు విభుగానంబోలునే వారికిన్ విభుగానంబోలునే వారికిన్. 1000 సూర్యుల కాంతి ఒకచోట చేర్చి పోత పోసినట్లుగా ఆ కాంతులన్నీ ఒకేసారి వచ్చినట్టు శ్రీహరి అక్కడ ప్రత్యక్షం కాగా దేవతల చూపులు చెదిరిపోయాయి, విషాదం పొందారు, తేరిపాల చూడడానికి సాహసించలేకపోయారు.
కొంతసేపు అలా ఉండిపోయారు. ఆ తేజోరూపాన్ని చూడడానికి వాళ్లకు సాధ్యమా అని చెప్పబడింది. భాగవతాంతర్గత శ్రీ విష్ణు సహస్రనామ వ్యాఖ్యాన గ్రంథరాజము శ్రీ మహాక్రద మధ్యనమునందలి మరిన్ని నామాలను మరోసారి స్మరించుకుందాం. స్వస్తి.